విశ్వాసం కలిగిన వారే దేవునికి ఇష్టమైన వారు. విశ్వాసం లేకుండా ఉండిన వారు దేవునికి ఇష్టమైన వారు కారు. సో విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం నమ్మకము లేకుండా కూడా తినడం వలన తీర్పులో దేవుని యొక్క తీర్పు అండి, మానవుల యొక్క తీర్పు కాదు. దేవుని యొక్క తీర్పులో దోషులుగా ఎంచబడతారని. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలమది ఏదైతే కాదో అది పాపము. సో వితౌట్ ఫెయిత్, అందుకనే ప్రతి పనిలోను, ప్రతి ఆలోచనలోను, ప్రతి నడకలోను, ప్రతి ఉద్దేశాల్లోను, ప్రతి కుటుంబంలోనూ మొట్టమొదటిగా విశ్వాసులుగా మనము దేవుని యొక్క నామమునకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అనేకమైనటువంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. కానీ మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేనిది ఏదో అది పాపము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయమందు కూడా దేవుని సన్నిధిలో